హాయ్ వ్యూవర్స్, మా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రంలో బుధగ్రహాన్ని బుద్ధికారకుడు, వ్యాపారకారకుడు, విద్యాకారకుడు, వాక్చాతుర్యానికి అధిపతి అని పిలుస్తారు. మనిషి జీవితంలో సంపద రావాలన్నా, మంచి పేరు రావాలన్నా, చదువులో రాణించాలన్నా, ఉద్యోగంలో ఎదగాలన్నా బుధుడి అనుగ్రహం చాలా అవసరం. ఇప్పుడు అదే బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 26, 2026 నుండి జూలై 7, 2026 వరకు ఈ సంచారం కొనసాగుతుంది. ఈ 15 రోజులలో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. కొన్ని రాశుల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది జీవితాల్లో ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి. కొంతమందికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తుంది. మరికొందరికి కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. అయితే కొన్ని రాశులు అనవసరపు ఖర్చులు, మానసిక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీ రాశి ఫలితాలను పూర్తిగా వినండి. వీడియో చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. అవి మీ జీవితంలో ఉన్న బుధదోషాలకు తగ్గించగలవు. ఇప్పుడు మొదటగా మేషరాశి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయంలో బుధుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 4వ స్థానాన్ని సుఖస్థానం అని పిలుస్తారు. ఇది తల్లి, ఇల్లు, వాహనం, భూమి, కుటుంబం, సంతోషం, మానసిక ప్రశాంతతకు సంబంధించిన స్థానం. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో ఏదో ఒక అసంతృప్తి ఉండవచ్చు. మీరు చాలా కష్టపడుతున్నా ఫలితాలు రావడం లేదని బాధపడి ఉండవచ్చు. ఇంట్లో కూడా మీ మాటకు విలువ తగ్గినట్లు అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభం అవుతుంది. మీ ఇంట్లో ఆనందకరమైన వార్తలు వినిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక శుభకార్యం గురించి మళ్ళీ చర్చలు మొదలవుతాయి. పెళ్లి సంబంధాలు చూసేవారికి మంచి వార్తలు రావచ్చు. ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వారికి అనుకూల సమయం. భూమి వ్యవహారాల్లో చిక్కుకుపోయిన పనులు ముందుకు కదులుతుంటాయి. అయితే ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనిని ఇప్పటి వరకు ఎవరు గుర్తించకపోయినా ఇప్పుడు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పై అధికారులు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. కొంతమందికి బాధ్యతలు పెరుగుతాయి. మరికొంతమందికి ప్రమోషన్స్ గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు వస్తారు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం, వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు రావచ్చు. కుటుంబం గతంలో జరిగిన చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. తల్లిదండ్రులతో అనుబంధం పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తితో అపార్థాలు
తొలగిపోతాయి. పెళ్లి గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. వివాహితుల జీవితంలో కూడా ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలా కనిపించకపోయినా కొన్ని జాగ్రత్తలు అవసరం. అధికంగా చల్లని పదార్థాలు తీసుకోవద్దు. జీర్ణకోశ సమస్యలు వస్తే నిర్లక్ష్యం అస్సలు చేయవద్దు. సరైన నిద్ర తీసుకోండి. ఆధ్యాత్మిక సూచన: ఈ సమయంలో ప్రతి బుధవారం గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఉదయం నీరు పోయండి. అలా చేస్తే బుధగ్రహ అనుగ్రహం పెరిగిపోతుంది. ముఖ్య హెచ్చరిక: ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. భావోద్వేగాలకు లోనై పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మీకు లాభాన్ని ఇస్తాయి. మేషరాశి వారికి ఈ బుధ సంచారం మొత్తంగా శుభప్రదంగా కనిపిస్తుంది. ఇంట్లో ఆనందం, ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థికంగా ఊరట, మానసిక ప్రశాంతత లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారికి బుధుడు 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 3వ స్థానాన్ని పరాక్రమ స్థానం, ధైర్య స్థానం, కమ్యూనికేషన్ స్థానం అని పిలుస్తారు. ఈ స్థానం మన ధైర్యాన్ని, నిర్ణయాలను, సోదరులతో సంబంధాలను మరియు సమాజంలో మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. ఈ బుధ సంచారం వల్ల మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏది సరైనది, ఏది తప్పు అని సందేహపడుతూ ఉండవచ్చు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగవచ్చు. బుద్ధుడు మీలో ఆలోచనలను పెంచుతాడు, కానీ కొన్నిసార్లు నిర్ణయాన్ని ఆలస్యం చేస్తాడు. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం చేయకుండా ఒక గడువు పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పని సామర్థ్యాన్ని పరీక్షించే పరిస్థితులు రావచ్చు. కొంతమంది సహోద్యోగులు మీ పనిపై అసూయ చూపచ్చు. మీ గురించి వెనుక మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ నిజాయితీకి, మీ కష్టం చివరికి మిమ్మల్ని గెలిపిస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒప్పందాలను పూర్తిగా చదివి సంతకం చేయాలి. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. అయితే ఈ మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్స్, ట్రావెల్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోదరులు లేదా దగ్గరి బంధువులతో చిన్న చిన్న వాదనలు రావచ్చు. మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మౌనం గొప్ప పరిష్కారం అవుతుంది. డబ్బు పరంగా పెద్ద నష్టాలు కనిపించకపోయినా
ఖర్చులు నియంత్రించాలి. అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పొదుపుపై దృష్టి పెట్టండి. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలి. రహస్యాలు దాచడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం కనిపించవచ్చు, కానీ చివరికి అనుకూల ఫలితం వస్తుంది. ఆరోగ్యం, భుజాలు, మెడ, చేతులకు సంబంధించిన చిన్న సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు మొబైల్స్ లేదా కంప్యూటర్ ఉపయోగించేవారు జాగ్రత్త. వ్యాయామం చేయటం మంచిది. ప్రత్యేక హెచ్చరిక: ఈ సమయంలో సోషల్ మీడియాలో వాదనలను దూరంగా ఉండండి. ఎవరినైనా విమర్శించడం లేదా కోపంతో స్పందించడం వలన అనవసరపు సమస్యలు రావచ్చు. ఆధ్యాత్మిక పరిహారం: ప్రతి బుధవారం పచ్చ పెసరపప్పు దానం చేయండి. గణపతి ఆలయంలో గరికతో అర్చన చేయించండి. ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా చేస్తే బుద్ధుడి ప్రతికూల ప్రభావం తగ్గిపోతుంది. బుధగ్రహ మహాపరిహారాలు. ఇప్పుడు బుధగ్రహం వల్ల వచ్చే ప్రతికూల ఫలితాలను తగ్గించి శుభ ఫలితాలను పెంచే కొన్ని శక్తివంతమైన పరిహారాలను తెలుసుకుందాం. పరిహారం 1. ప్రతి బుధవారం ఉదయం స్నానం చేసిన తరువాత గణపతి దేవుడికి పూజించండి. గణపతి బుధగ్రహానికి ఆదిదేవతగా పరిగణించబడతాడు. పరిహారం 2. ఓం భూం బుధాయ నమః. ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి. ఈ మంత్రం మనసును ప్రశాంతంగా చేసి బుద్ధిని పదున పెడుతుంది. పరిహారం 3. పచ్చ పెసరపప్పు దానం చేయండి. బుధగ్రహానికి పచ్చ రంగు అత్యంత ప్రీతికరమైనది. పరిహారం 4. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. ఇది బుధ అనుగ్రహాన్ని ఆకర్షించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. పరిహారం 5. తులసి మొక్కకు ప్రతి బుధవారం నీరు పోయండి. 11 ప్రదక్షిణలు చేయండి. పరిహారం 6. ఆవులకు పచ్చగడ్డి తినిపించండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. పరిహారం 7. అబద్ధాలు చెప్పటం తగ్గించండి. బుద్ధుడు వాక్కుకు కారకుడు కాబట్టి నిజాయితీగా మాట్లాడటం అత్యంత ముఖ్యమైన పరిహారం. పరిహారం 8. ఇతరులకు అవమానించడం, వెనుకాల మాట్లాడటం, గాసిప్స్ చేయడం మానండి. అలా చేస్తే బుధదోషం తగ్గుతుందని జ్యోతిష్క సాంప్రదాయాలు చెబుతాయి. గ్రహాలు మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయించవు. అవి కేవలం దారిని చూపిస్తాయి. ఆ దారిలో నడవాలా లేదా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బుధుడు మీకు మంచి అవకాశాలు ఇవ్వచ్చు, కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోవాల్సింది మీరే. ఈ 15 రోజులు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మంచి మాటలు మాట్లాడండి. పెద్దలను గౌరవించండి. దేవుడిని స్మరించండి. అప్పుడు బుధగ్రహ అనుగ్రహం మరింతగా లభిస్తుంది. మీ రాశి ఏదో కామెంటులో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్నేహితులతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు, పరిహారాలు, రాశి ఫలాలు, మంచి రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.
అందరికీ బుధగ్రహ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.